సార్ పాస్టర్ ప్రవీణ్ మరణం పైన కొంతమందేమో హత్య అని, కొంతమందేమో యాక్సిడెంట్ అని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఈ డిస్కషన్ జరుగుతుంది. అలాగే కేఏ పాల్, అలాగే క్రిస్టియానికి సంబంధించిన కొంతమంది అనేక ప్రశ్నలైతే అడుగుతూ ఉన్నారు. సో, ఇందులో నిజ నిజాలు ఏంటి సార్ అసలు? ఇప్పుడు నిజ నిజాలు మనం ఏం చెప్పాలన్నా హ్మ్. మర్డర్ యాక్సిడెంట్ అనేది పోలీసులు మనకి నిర్ధారణ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి పోలీసులు నిర్ధారించాలి. లేదు అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఈ సంఘటనలన్నింటి మీద సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నాయి. ఆ వస్తున్న దానికి సమాధానం చెప్పవలసింది ఫ్యామిలీ మెంబర్స్. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి నిజ నిజాలు తేల్చవలసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు నేను ఈ మాట ఫ్యామిలీ మెంబర్స్ తేల్చాలి, వాళ్ళ మిస్సెస్ చెప్పాలి, నోరు విప్పాలి అని ఎందుకు అంటున్నానంటే, రాష్ట్రంలో క్రైస్తవులందరూ ఒక భయాందోళనలో ఉన్నారు. రాష్ట్రంలో క్రైస్తవులందరూ ఒక కన్నీరు ప్రార్థన చేస్తున్నారు. రాష్ట్రంలో క్రైస్తవులందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పాస్టర్లో ఒక పాస్టర్ తప్పు జరిగితే ఆ పాస్టర్ అందరిది కూడా ఈ పాస్టర్లంతా ఇలాంటి వాళ్ళేనా, ఇలాగే మందు తాగి ప్రేయర్ చేస్తారా, ఇలా దేవుణ్ణి ఇలాగే పూజిస్తారా అన్న కొన్ని మంది సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలను బట్టి కొంత బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. కనుక దానికి సమాధానం చెప్పవలసింది వాళ్ళ మిస్సెస్ అని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ మిస్సెస్ గారు ఆయన ఎన్ని గంటలకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఆ వైన్ షాపులు ఉన్నది ఆయన కాదా, అసలు ఆయన డబ్బులు ఆయన పేరు మీద అకౌంట్ నుంచి కొట్టాడా కాదా, ఇది నిజమా అబద్ధమా, ఆయన వెళ్ళింది నిజమేనా, అసలు ఆయన మొత్తం టోటల్ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా, ఆల్రెడీ మీకు ఒక టోల్ గేట్ దగ్గర పడిపోయాడు, వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి మొత్తం టోటల్గా అక్కడి నుంచి పంపించాను అంటారు, రెస్ట్ తీసుకుని పంపించాను అంటున్నారు. మళ్ళీ రాముప్పాడు అక్కడ పడిపోయాడు, అక్కడి నుంచి లేచిన తర్వాత మళ్ళీ పక్కన కూర్చుంటే మళ్ళీ ఎస్ఐ గారు వచ్చి నీరు పట్టి మళ్ళీ ఆయన పక్కన కూర్చోబెట్టారు అంటున్నారు. మళ్ళీ టీ ఇప్పించామంటున్నారు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి 2 దిక్కులు పడిపోతూ దెబ్బలు తగులుతూ హెడ్లైట్ లేకుండా అంత కష్టంలో వెళ్ళిపోయి ఆ రాత్రి 11:40 ఏ యాక్సిడెంట్ జరగకుండా ఎలా చనిపోయాడు. 7 అడుగుల పైనుంచి 7 అడుగుల దూరంలో బండి తిరగబడుతూ చనిపోయేంత అవసరం ఎలాగుంటుంది అనేది ఒక అనుమానాలు. 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి, 5-6 గంటలు అవలేలగా మొత్తం టోటల్గా బోధించే వ్యక్తి, అవలేలగా మాట్లాడగలిగిన వ్యక్తి, అంత ధైర్యశాలి, అలాంటి ఉన్న వ్యక్తి ఆటోమేటిక్గా ఫోన్ చేతుల్లో ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకవేళ వెళ్ళాడే అనుకుందాం, ఒక అర్జెన్సీ పని ఉంది, ఇన్ని దెబ్బలు తిన్నా ఇన్ని చేసినా అక్కడికి వెళ్ళాడే అనుకుందాం, వెళ్తే కూడా మనిషి ఎలా చనిపోతాడు? యాక్సిడెంట్ జరగలేదంటున్నారు, ఏ బండి గుద్దుకోలేదంటున్నారు, ఏ బండి రాసుకోలేదంటున్నారు ఐజీ గారు చెప్పిన మాట ప్రకారం. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమైనా ఆల్కహాల్ ఉందా అంటే ఆల్కహాల్ ఎక్కడా లేదు. ఆల్కహాల్ ఇంకా పూర్తిగా రిపోర్ట్ రాలేదు. పోస్ట్ మార్టంలో ఆల్కహాల్ తాగారని కానీ, ఎక్కడ ఆల్కహాల్ తాగి నడిపారని కానీ ఎక్కడా లేదు. రాపిడ్లు మాత్రం కొన్ని దెబ్బలు తగిలాయని ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్. దెబ్బలకి ఎలా చనిపోతాడు అనేది ఒకటి ప్రశ్న. ఒక్కాడు పడిపోయి దెబ్బలు తిన్నాడు, ఇంకొకాడు పడిపోయి దెబ్బలు తిన్నాడు, ఆ దెబ్బలు తిన్న తర్వాత 3వ దగ్గర వెళ్ళిపోయి చనిపోవడం అనేది అంత బలవంతంగా వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆయన ఇల్లు కాదు, అక్కడ ఇంపార్టెంట్ ప్రోగ్రామా ఏది ఉన్నా కూడా మన ప్రాణం కంటే గొప్పది కాదు. కనుక ఇవన్నీ కూడా ఎక్కడ ఎలా పడిపోయాడు అనేది వీడియో లేదు. ఆ ఎలాగ పడిపోయాడు అనేది అసలు పడిపోయి చనిపోయే అవకాశం లేదనేది చాలా మంది అనుమానం. అక్కడ ఆల్రెడీ టోల్గేట్ దగ్గర యాక్సిడెంట్ అయ్యింది, ఆయనంతా ఆయనే పడిపోయాడు అంటున్నారు. మళ్ళీ ఆయనంతా ఆయనే పడిపోయాడు అంటున్నారు. మళ్ళీ ఆయనంతా ఆయనే యాక్సిడెంట్ పడిపోయాడు అంటున్నారు. అంటే ఇక్కడ ఎక్కడా కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా యాక్సిడెంట్ ఎక్కడా జరగలేదు. జరగకుండా ఒక మనిషి పడిపోయి ఎలా చనిపోతాడు, సాధ్యమా, ఇది సాధ్యమా అన్ని దాని మీద ఇన్వెస్టిగేషన్ చెప్పాలి. ఒక మందు కొట్లో మందు తీసుకున్నారు అంటున్నారు. ఆయన తీసుకున్న మందు కూడా అవసరం చెప్తున్న మాట నేను యూట్యూబ్లో చూసిన దాని ప్రకారం ఒక ఏదో బకారా అంట, ఒక బీర్ అంట, లేకపోతే ఏదో రమ్ అంట. మరి ఇన్ని కాక్టైల్ ఎవరైనా తీసుకుంటారా? ఒక మనిషిని తాగేసి బయలుదేరి మళ్ళీ కోదాడ దగ్గర తీసుకుంటాడా, మళ్ళీ అక్కడ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఏలూరు దగ్గర తీసుకుంటాడా? ఇవన్నీ ప్రశ్నలతో సమాధానం. అసలు ఆ వ్యక్తి వేషంలో ఉన్న వేరే వ్యక్తి, లేకపోతే అసలు ఎలాగెళ్ళాడు ఏంటి, ఇవన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది ఆమె నేనేమంటే మొన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టారు, ఆమెకు ప్రెస్ నోట్ పంపించారు. ప్లీజ్ దయచేసి మా హస్బెండ్ని మీరు రాజకీయం చెయ్యొద్దు, పోలీసుల మీద నమ్మకం ఉంది, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇస్ రైట్. కానీ మీరు క్రైస్తవ సమాజానికి లక్షల మందికి ఆయన బోధకుడు,
క్రైస్తవ సమాజానికి ఈరోజు ఆయన మీద పడ్డ నింద ఆయన క్రైస్తవ సమాజం మీద పడుతుంది. కనుక క్రైస్తవ సమాజం క్రైస్తవులు అందరూ నిద్రపోవాలంటే ఆ కన్నీళ్లు మింగుకుంటూ బతుకుతున్నారు, బాధతో బతుకుతున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎస్, నా హస్బెండ్ మందు తాగడు, నా హస్బెండ్ ఆయన కాదు, నా హస్బెండ్ ఆ పరిస్థితుల్లో లేడు, నా హస్బెండ్ ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, నాకు నా హస్బెండ్ మీద ఇంత అనుమానం ఉంది, లేకపోతే నా హస్బెండ్ అయినా తాగుతాడా అనేది మీరు నిర్వృత్తి చేయకపోతే రాష్ట్ర మొత్తం క్రైస్తవులందరూ కూడా బాధతో ఉన్నారు. అది డౌట్ క్లియర్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఫస్ట్ హస్బెండ్ మీకు ఆయన రాష్ట్ర క్రైస్తవులందరికీ ఒక బోధకుడు, ఒక మతానికి ఆయన ఒక బోధకుడు. కనుక ఆ బోధించేవాడికి ఇన్ని అబండాలు వేస్తున్నారు అంటే ఆ అబండాల మీద చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ అనౌన్స్మెంట్ మీరు చెయ్యండి. ఇదిగో అది వైన్ షాపులో మీ అబ్బా ఆయన కాదా, వైన్ షాపులో నిజంగా డబ్బులు అకౌంట్లో ఆయన అకౌంట్ నుంచే ఇచ్చాడా, అసలు ఏం జరిగింది, పోలీస్ ఇన్వెస్టిగేషన్, కేసు ఇన్వెస్టిగేషన్. కానీ క్రైస్తవ సమాజానికి చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు చెప్పాలి, మీరు దాని మీద ఇట్టి పరిస్థితుల్లో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇది క్రైస్తవులకి చాలామందికి సోషల్ మీడియాలో చాలామంది చులకనగా మాట్లాడుతున్నారు. వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో, ఏమీ చేయలేని పరిస్థితుల్లో దేవుడి దగ్గర కూర్చొని కన్నీరు ప్రార్థన చేయడం తప్ప ఇంకోటి ఏమీ చేయలేకపోతున్నారు. కాబట్టి మీరు దాన్ని ఇది నిజమా అబద్ధమా చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇది మీకు తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీసులకు తెలుస్తుంది తప్ప ఇంకొకరికి తెలియదు. ఇది ప్రవీణ్ పగడాల గారు ఎలాంటి వారండి, ఆయన థిక్కెస్ట్ ఫ్రెండ్స్కి తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. కనుక ఇది బయట నిజం పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇది క్రైస్తవుల కోసం, క్రైస్తవ సమాజం కోసం, దేవుడి కోసం, దేవుని నింద పడకుండా మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ప్లీజ్ రిక్వెస్ట్ అందరికీ మీరు ఆ బయట మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటూ, దాని నిజం బయట పెట్టవలసిందిగా నేను కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.